ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన నోబెల్ శాంతి బహుమతి 2026కి సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. దీంతో ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై అందరి దృష్టి పడింది. శాంతి బహుమతి కోసం నార్వేజియన్ నోబెల్ కమిటీకి 287 నామినేషన్లు రాగా అందులో ట్రంప్ పేరు కూడా ఉండవచ్చని తెలుస్తుంది. దీంతో ఈసారైనా ట్రంప్ ను శాంతి బహుమతి వరిస్తుందా అనే చర్చ మొదలైంది. మంది వ్యక్తులు 79 సంస్థల నుంచి నామినేషన్లు వచ్చినట్లు నోబెల్ కమిటీ ఓ ప్రకటనలో పేర్కొంది. ఇందులో ట్రంప్ పేరు కూడా ఉండవచ్చని తెలుస్తుంది. ఆయనతో పాటు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ, పర్యావరణ ఉద్యమకారిణి గ్రేటా థన్బర్గ్, ఐరాస ప్రత్యేక ప్రతినిధి ఫ్రాన్సెస్కా వంటి మరికొంతమంది పేర్లు కూడా ఇందులో ఉన్నట్లు సమాచారం. నామినేషన్లకు సంబంధించిన పేర్లను కమిటీ అత్యంత రహస్యంగా ఉంచుతుంది. 8 యుద్దాల ఆపణని ప్రకటించుకుంటూ నోబెల్ శాంతి బహుమతిపై గతేడాది ట్రంప్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఇజ్రాయెల్, రష్యా, పాకిస్తాన్ సహా పలు దేశాలు అనేక మంది వ్యక్తులు ఆయన పేరును ప్రతిపాదించారు. చివరికి వెనెజులా విపక్ష నేత మరియా కొరీనా మాచాడోకు అది దక్కడంతో ట్రంప్నకు నిరాశ తప్పలేదు. తాజాగా వచ్చిన నామినేషన్లో కూడా ట్రంప్ పేరున్నట్లు ప్రచారం జరుగుతుంది. అయితే ఈ ఏడాది ప్రారంభంలో ఇజ్రాయెల్తో కలిసి ఇరాన్పై ట్రంప్ భీకర దాడికి దిగారు. ఈ యుద్దంలో వేల మంది ప్రాణాలు కోల్పోయారు. కాల్పుల విరమణ కొనసాగుతున్నప్పటికీ అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు ఏమాత్రం తగ్గలేదు. మరోవైపు శాంతి చర్చలకు చేసిన ప్రయత్నాలు కూడా విఫలమయ్యాయి. ఈ తాజా పరిణామాల నేపథ్యంలో ట్రంప్ కలలు కంటున్న శాంతి బహుమతి ఆయన్ను వరిస్తుందా లేదా అనేది చూడాలి. కాగా 2026 నోబెల్ శాంతి బహుమతి అక్టోబర్ 9న ప్రకటిస్తారు. డిసెంబర్ 10న ఓస్లాలో దీన్ని ప్రదానం చేయనున్నారు. ఈ నామినేషన్ల సమర్పణ గడువు జనవరి 31నే ముగిసింది. ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన నోబెల్ శాంతి బహుమతి 2026కి సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. దీంతో ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై అందరి దృష్టి పడింది. శాంతి బహుమతి కోసం నార్వేజియన్ నోబెల్ కమిటీకి 287 నామినేషన్లు రాగా అందులో ట్రంప్ పేరు కూడా ఉండవచ్చని తెలుస్తుంది. దీంతో ఈసారైనా ట్రంప్ ను శాంతి బహుమతి వరిస్తుందా అనే చర్చ మొదలైంది. మంది వ్యక్తులు 79 సంస్థల నుంచి నామినేషన్లు వచ్చినట్లు నోబెల్ కమిటీ ఓ ప్రకటనలో పేర్కొంది. ఇందులో ట్రంప్ పేరు కూడా ఉండవచ్చని తెలుస్తుంది. ఆయనతో పాటు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ, పర్యావరణ ఉద్యమకారిణి గ్రేటా థన్బర్గ్, ఐరాస ప్రత్యేక ప్రతినిధి ఫ్రాన్సెస్కా అల్బినిస్ వంటి మరికొంతమంది ఉన్నట్లు తెలుస్తోంది. ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన నోబెల్ శాంతి బహుమతి 2026కి సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. దీంతో ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై అందరి దృష్టి పడింది. శాంతి బహుమతి కోసం నార్వేజియన్ నోబెల్ కమిటీకి 287 నామినేషన్లు రాగా అందులో ట్రంప్ పేరు కూడా ఉండవచ్చని తెలుస్తోంది. దీంతో ఈసారైనా ట్రంప్ ను శాంతి బహుమతి వరిస్తుందా అనే చర్చ మొదలైంది.
208 మంది వ్యక్తులు 79 సంస్థల నుంచి నామినేషన్లు వచ్చినట్లు నోబెల్ కమిటీ ఓ ప్రకటనలో పేర్కొంది. ఇందులో ట్రంప్ పేరు కూడా ఉండవచ్చని తెలుస్తుంది. ఆయనతో పాటు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ, పర్యావరణ ఉద్యమకారిణి గ్రేటా థన్బర్గ్, ఐరాసా ప్రత్యేక ప్రతినిధి ఫ్రాన్సిస్కా అల్బెనీస్ వంటి మరికొంతమంది పేర్లు కూడా ఇందులో ఉన్నట్లు సమాచారం. నామినేషన్లకు సంబంధించిన పేర్లు కమిటీ అత్యంత రహస్యంగా ఉంచుతుంది. ఎనిమిది యుద్ధాలు ఆపానని ప్రకటిస్తూ నోబెల్ శాంతి బహుమతిపై గతేడాది ట్రంప్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఇజ్రాయెల్, రష్యా, పాకిస్తాన్ సహా పలు దేశాలు, అనేక మంది వ్యక్తులు ఆయన పేరును ప్రతిపాదించారు. చివరకు వెనజులా విపక్ష నేత మరియా కొరీనా మచాడోకు అది దక్కడంతో ట్రంప్నకు నిరాశ తప్పలేదు. తాజాగా వచ్చిన నామినేషన్లలో కూడా ట్రంప్ పేరునున్నట్లు ప్రచారం జరుగుతుంది. అయితే ఈ ఏడాది ప్రారంభంలో ఇజ్రాయెల్తో కలిసి ఇరాన్పై ట్రంప్ భీకర యుద్దానికి దిగారు. ఈ యుద్దంలో వేల మంది ప్రాణాలు కోల్పోయారు. కాల్పుల విరమణ కొనసాగుతున్నప్పటికీ అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు ఏమాత్రం తగ్గలేదు. మరోవైపు శాంతి చర్చలకు చేసిన ప్రయత్నాలు కూడా విఫలమయ్యాయి. ఈ తాజా పరిణామాల నేపథ్యంలో ట్రంప్ కలలు కంటున్న శాంతి బహుమతి ఆయన్ను వరిస్తుందా లేదా అనేది చూడాలి. కాగా 2026 నోబెల్ శాంతి బహుమతి అక్టోబర్ 9న ప్రకటిస్తారు. డిసెంబర్ 10న ఓస్లాలో దీన్ని ప్రదానం చేయనున్నారు. ఈ నామినేషన్ల సమర్పణ గడువు జనవరి 31నే ముగిసింది. Ay,